జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా? వైఎస్ఆర్సీపీదే రాబోయే ఎన్నికల్లో విజయమా? ఒకవేళ జగన్ గెలిస్తే ఏమవుతుంది? ఇదే ఇప్పుడు సందేహం. ఈ సందేహం ఎవరో సామాన్య ఓటర్లకు వస్తే వేరు, ఈ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రస్తావన తెస్తే వేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అంశాన్ని బాహాటంగా ప్రస్తావిస్తున్నారు. దేనికి సంకేతం? తొలుత సోషల్ మీడియాలో మొదలైంది. వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే చాలా సమస్యలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే తమ క్యాడర్ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ప్రధాన స్రవంతి మీడియాకి ఎక్కింది. ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళే జగన్ మళ్ళీ వచ్చేస్తే ఏమవుతుంది అంటూ దీర్ఘం తీస్తూ ఆయన ఛానల్లో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అంతకుముందే చంద్రబాబు, నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళంతా ఈ ప్రశ్న ముందు వేస్తున్నారు అంటూ మాట్లాడారు. ఇంకా నిండా అధికారం సంపాదించి ఏడాది కూడా గడవలేదు. అది కూడా అనూహ్యమైనటువంటి మెజార్టీతో దక్కినటువంటి గెలుపు. 175కి 164 స్థానాల్లో కూటమి పక్షాలు గెలిచినంత పెద్ద విజయం. 11 సీట్లతో నామమాత్రంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలు పడినటువంటి జగన్ ఓ పక్కనుంటే, మళ్ళీ జగన్ వచ్చేస్తారు, మళ్ళీ జగన్ వచ్చేస్తే ఏమవుతుందో, జగన్ మళ్ళీ గద్దెనెక్కితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేటువంటి ఆందోళన తెలుగుదేశం పార్టీలో అడుగడుగునా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. టీవీ చర్చల్లో నిన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ అంశాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు అంటూ ఒక టీడీపీ ఎమ్మెల్యే బాహాటంగా ప్రస్తావించడాన్ని ఏమనాలి? అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనేటువంటి ప్రశ్నే టీడీపీని వెంటాడుతుందంటేనే వాళ్ళెంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతుంది. ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే మీడియా యాజమాన్యం నుంచి, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు ఈ జగన్ జ్వరం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకని ఇది? ఇంకా 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, అప్పటికి రాజెవరో రెడ్డెవరో ఉన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ధీమాతో తమ పార్టీని బలపరుచుకునేలాగా, తాము మరింత బలపడేలాగా రాజకీయాలు చేయాల్సినటువంటి దశలో టీడీపీ ఎందుకని ఇంతగా నీరుగారిపోతుంది? ఆ పార్టీ శ్రేణుల్లో ఎందుకని భయం వెంటాడుతుంది? నాయకులకు కూడా అదే జగన్ భయం ఎందుకని కలవరం కలిగిస్తుంది? ఏమైనా రాజకీయంగా తప్పిదాలకు పాల్పడుతున్నారా? అధికారంలో అనేక అక్రమార్గాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారా? అడ్డం దిడ్డంగా వ్యవహరిస్తూ అందినంతా దోచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారా? ఇలాంటి ప్రయత్నాల్లో ఉంటే మాత్రమే జగన్ భయం ఉంటుంది. జగన్ వస్తే ఏం చేసేస్తారో అనేటువంటి ఆందోళన కలుగుతుంది. అలాంటివి ఏమీ లేకుండా జనం సమస్యల మీద ప్రభుత్వ పరంగా చేయగలిగినంత చేస్తూ ముందుకు సాగితే జగన్ వచ్చినా మరొకరు వచ్చినా ఏమీ అయ్యేదానికి, ఏదో అవుతుందనేటువంటి ఆందోళనకి ఆస్కారం ఉండదు. అలాంటివి ఏమీ కాకుండా ఇప్పుడు అధికారాన్ని పూర్తిగా అనుభవించేసేదానికి తగ్గట్టుగా, అడ్డొచ్చినవన్నింటినీ స్వాహా చేసేదానికి అనుగుణంగా వ్యవహరిస్తుండడం వల్లే ఇప్పుడు అందరిలో భయం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. జగన్ వస్తే మళ్ళీ వీటన్నింటినీ తిరగదోడి, వీటన్నింటి మీద అనేక రకాల కేసులు కానీ ఇతర రూపాల్లో కానీ ప్రతీకారానికి పూనుకుంటే మన పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు టీడీపీకి అట్టడుగు కార్యకర్త నుంచి అధిష్టానం వరకు అణువున వెంటాడుతున్నటువంటి వ్యవహారం. మరి ఇది ఎంతకాలం ఈ రీతిలో సాగుతుంటే తెలుగుదేశం పార్టీ ఇంకా పాలన మీద దృష్టి ఎక్కడ పెడుతుంది? మరొకరు ఎవరో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళు ఇక పరిపాలనలో ఎంత సమర్థతను సాటగలరు? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి పక్షాలకి, ప్రభుత్వ పెద్దలకి అందరికీ ఉన్నటువంటి అభద్రత. ఈ అభద్రతతోనే ప్రభుత్వంలో పూర్తిగా పట్టు సాధించలేకపోవడం, ఆ పట్టు లేకపోవడంతోనే కార్యకర్తల్లో మొదలైనటువంటి కలవరం, ఇది అనేక పరిణామాలకి దారితీస్తుంది. ఏ దిశలో మళ్ళుతుంది? అదే ముఖ్యమైనటువంటి అంశం.